ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? చలమా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. హల్లెలూయా. ఏమంటాడమ్మా? నేను యెహోవాను. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు, అంటే శరీరము కలిగిన ప్రతి ఒక్క నరుడు, మరి వారికి ఏమన్నాడంటే ఈయన దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. హల్లెలూయా. దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యం. మరి ఆయన ఇజ్రాయేలు దేవుని మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యెహోవా దేవుని మాటలు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి ఏదో ఒక సమస్యలో చిక్కుకొని, ఏదో ఒక బాధలో చిక్కుకొని ఈరోజు దేవుని ఆశ్రయిస్తున్నాం. మనం ఏ సమస్య అయినా ఉండొచ్చు మనకి. మరి ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సర్వ శరీరులకు నేను దేవుడు అని అంటున్నాడు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయనే దేవుడు అని తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆయన అందరికీ దేవుడైనప్పుడు మరి ఆయన అంటున్న మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. నుండునా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. మరి ఎందుకు ఇంకా మనము బాధపడాలా? అసాధ్యమైనది ఏది లేదు దేవునికి. అంటే నువ్వు ఆశ్రయించే దేవునికి, నువ్వు ఆరాధించే దేవునికి, నువ్వు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదంట. ఆయన ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీవేర్. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఈ అద్భుతాన్ని చేయగలడు. కానీ మనలో ఏమి కొదువ ఉన్నదండి? విశ్వాసం. ఈ అద్భుతాలు దేనికి నిదర్శనం అంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ అద్భుతాలు నిదర్శనం. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మనం ప్రార్థనలు చేసేటప్పుడు మన అద్భుతాన్ని చూసి మన జీవితాన్ని మార్చుకుంటాం. కానీ దేవుని వైపు మనం తిరగాలని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చూడు, అందుకనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. అంటే మనం దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మనం ఘనపరిచినప్పుడు, దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటే అది ఎలాంటి సమస్య అయినా సరే దాన్ని దేవుడు మన కోసం తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఈ అద్భుతాలు విశ్వాసాన్ని బలపరుస్తాయండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అద్భుతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అద్భుతాలు ఏం చేస్తాయంటే విశ్వాసాన్ని బలపరుస్తాయి. యేసుక్రీస్తును తన శిష్యులు విశ్వసించడానికి కారణం ఏంటంటే అద్భుతాలు. హల్లెలూయా. ఏం చేశాడంట? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం. కానాలో ఏం చేశాడు? రాతి బాణలో నీళ్లతో నింపి ఆ నీటిని ద్రాక్షరసంగా చేశాడు. అది మొదటి అద్భుతం. అది చూసినటువంటి ఈ శిష్యులు ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఒక ఆధ్యాత్మిక గురువులాగా ఆయన వెంబడించి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వారిలో ఏమొచ్చింది?
విశ్వాసం. మన జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేసినప్పుడు మరి మనలో ఏమొస్తుంది? విశ్వాసం. మరి ఆ విశ్వాసం ఎప్పటిదాకా ఉండాలి? మన జీవిత కాలము ఆ విశ్వాసం ఉండాలి. మధ్యలో పోయేది నిజమైన విశ్వాసం కాదు కదా. పరిస్థితులను బట్టి మారేది విశ్వాసం కాదు. పరిస్థితులను బట్టి మనము మన ఆలోచన మార్చుకుంటాం కదా. కొన్ని పరిస్థితులు మనకి ఎట్లా ఉంటాయంటే మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎవరో వ్యక్తి వల్ల మన విశ్వాసాన్ని పాటు చేసుకో. ఇది నిజమైనటువంటి విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం ఎట్లా? నీకు దేవునికి మధ్యలో. హల్లెలూయా. ఎవరికి? నీకు దేవునికి మధ్యలో ఆ విశ్వాసం అనేది ఒక చక్కటి బంధం. అది ఆ విశ్వాసమును బట్టి మరి నీవు ఆయనను ఆరాధిస్తా ఉన్నావు. అదేవిధంగా నీ విశ్వాసం భార్య భర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కావచ్చు, గురువు మరి సంఘము మధ్యలో కావచ్చు. ఏముండాలి? విశ్వాసం. సంఘము దేవుని పైన విశ్వాసం ఉంచాలి. అప్పుడు వారి జీవితంలో దేవుడు ఏం చేయగలడండి? అద్భుత కార్యములు చెయ్యగలడు. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. ఈ అద్భుతములు దేవుని కృపను లేదా కరుణను బయలుపరుస్తున్నాయి. హల్లెలూయా. ఈ అద్భుతాలు దేవుని కనికరము, దేవుని ప్రేమ, దేవుని కృపను వెలువరుస్తా ఉన్నాయి. అందుకనే వారి మీద కనికరపడి అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన పైన కనికరపడతాడో ఏం జరుగుతుంది? అప్పుడు వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. హల్లెలూయా. అంటే దేవునికి నీ పైన ఏముండాలి? ఏముండాలమ్మా? అది ఎప్పుడు వస్తుంది? చెప్పాలి. ఎప్పుడు వస్తుందా కనికరం? అమ్మా, మన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి కదా. మన కష్టాల్లో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనకున్నటువంటి మరి అనేకమైనటువంటి సమస్యల్లో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కొంతమంది దేవుడు ఎప్పుడు చూసినా నాకే బాధలు పెడతాడు కదా. నాకే ఎందుకు వస్తాయి ఈ బాధలు? నాకే ఎందుకు రావాలి? నాకే ఎందుకు? ఇంట్లో వాళ్ళు కూడా నీకెందుకు వస్తాయి? నువ్వు మందిరానికి పోతావు కదా, నువ్వు పలాని పాస్టర్ దగ్గర పోతావు కదా, ఎప్పుడు చూసినా కదా పవన్ అంటావు కదా, ఏమైంది కదా. ఇట్లా కూడా అంటారు కదా, అంటారు. అంటే ఇక్కడ చూడండి, నువ్వు ఏం మందిరానికి వెళ్తున్నావు, నీ దైవజనుడు ఎవరు అనేది పక్కన పెడితే నీకు నీ దేవునికి మధ్యలో ఉండవలసింది ఏంటి? విశ్వాసం. అంటే నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవునికి కనపరచ. నీ విశ్వాసము ఎలా ఉండాలి? దేవుడు చేసిన అద్భుతాలకు నీ విశ్వాసం ఎట్లా ఉండాలంటే అది నీ జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞత కలిగిన హృదయముగా ఉండాలి నీ హృదయం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ పైన కనికరపడి మీ రోగములను స్వస్థపరుస్తాడు. మీకున్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అని మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంట. హల్లెలూయా.